హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే గనక ఇదొక స్టోరీస్ ఛానల్. మీకు స్టోరీస్ వినడం చాలా ఇంట్రెస్ట్ అయితే వెంటనే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బెంగుళూరులో ఒక ఎంఎన్‌సిలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. నా పేరు సరిత. నేను ఆఫీస్‌కి దగ్గరలోనే ఒక పీజీలో ఉంటున్నాను. నా షిఫ్ట్ టైమింగ్స్ మార్నింగ్ 10 నుంచి 7 PM వరకు. కానీ ఆ రోజు క్లయింట్ మీటింగ్ ఉండడంతో కొంచెం లేట్ అయింది. యూజువల్‌గా లేట్ అయినా మోస్ట్లీ మా పీజీకెళ్ళే రూట్‌లో ఎవరో ఒకరు ఉంటారు. కానీ ఆ రోజు ఎందుకో గానీ ఎవ్వరూ లేరు. నేను నడుచుకుంటూ ఆఫీస్ నుండి పీజీకి వెళ్తున్నాను. ఎవరో నా వెనక వస్తున్నట్లు శబ్దం వినిపించేది. నేను మొదట పట్టించుకోలేదు. కానీ మరీ దగ్గరగా శబ్దం వచ్చినట్లు వినిపించేసరికి వెనక్కి తిరిగి చూశాను. కానీ ఎవరూ కనపడలేదు. మళ్ళీ ముందుకు తిరిగి నడుస్తూ వెళ్తూ ఉన్నాను. మళ్ళీ అదే శబ్దం. మళ్ళీ వెనక్కి తిరిగి చూశాను. కానీ ఎవరూ కనపడలేదు. నాకు భయం వేసి పరిగెత్తడం మొదలుపెట్టాను. నా వెనక వస్తున్న సౌండ్ ఇంత గట్టిగా వినపడసాగింది. నేను ఆ సౌండ్ పట్టించుకోకుండా ఎలాగో పీజీకి చేరుకున్నాను. నేను పీజీలో నా ఫ్రెండ్ స్వప్నతో పాటు ఉంటాను. తను కూడా మా ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది. లక్కీలీ మా ఫ్రెండ్ మేలుకొని ఉంది. నాకు తనని చూడటంతో కొండంత ధైర్యం వచ్చినట్లు అనిపించింది. నేను పీజీకి రాగానే సౌండ్ రావడం కూడా ఆగిపోయింది. నేను కొంచెం తేరుకొని జరిగింది నా ఫ్రెండ్కి చెప్పడం మొదలుపెట్టాను. తను మొత్తం విని, మేబీ ఇది నీ హెల్యూసినేషన్ అయి ఉంటుంది. నువ్వు ఈ మధ్య ఎక్కువగా హారర్ స్టోరీస్ చూస్తున్నావు కదా, మేబీ నీకు అలా అనిపించి ఉంటుంది అనేసి చెప్పింది. నేను అవును, మేబీ నిజమే అయి ఉండొచ్చు అని లైట్ తీసుకున్నాను. అలా 1 మంత్ గడిచిపోయింది. స్వప్న లీవ్స్ తీసుకొని ఇంటికి వెళ్ళింది. నాకు వర్క్ ఎక్కువగా ఉండడంతో లీవ్స్ ఉన్నా తీసుకోలేకపోయాను. ఆ రోజు ఆఫీస్ నుండి 8 కలా వచ్చేసాను. ఫ్రెష్ అప్ అయ్యి ల్యాప్టాప్లో ఫిలిం చూస్తూ ఉన్నాను. సడన్గా డోర్ కొట్టిన సౌండ్. నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను. కానీ ఎవరూ కనపడలేదు. నేను మళ్ళీ డోర్ వేసి వచ్చి బెడ్ పైన కూర్చున్నాను. మళ్ళీ డోర్ కొట్టిన సౌండ్ వచ్చింది. నేను మళ్ళీ డోర్ తీశాను. కానీ ఎవరూ కనపడలేదు. ఆ తర్వాత ఏ సౌండ్ రాలేదు. టైం దాదాపు 11 గంటలు కావస్తోంది. నేను పడుకుందామని లైట్ ఆఫ్ చేశాను. అంతే, నా బెడ్ చివరిలో ఒక తెల్లని మనిషి నిల్చున్నట్లు అనిపించింది. వెంటనే లైట్ ఆన్ చేశాను. కానీ అక్కడ ఏం కనపడలేదు. మళ్ళీ లైట్ ఆఫ్ చేసేసరికి ఆ రూపం నా ఫేస్ దగ్గరికి సడన్గా వచ్చినట్లు అనిపించింది. అంతే, ఇక నా గుండె పగిలిపోయింది. దాంతో ఫుల్లుగా భయం వేసి మా పక్క రూమ్లో మా ఫ్రెండ్తో పాటు ఆ రోజు నైట్ పడుకున్నా. ఆ మరుసటి రోజు నేను జరిగింది మొత్తం మా పీజీ ఓనర్కి చెప్పాను. తను మొదట నమ్మలేదు. కానీ నేను గట్టిగా చెప్పడంతో సరే ఒకసారి సీసీ కెమెరా చూద్దామన్నాడు. ఇద్దరం కలిసి సీసీ కెమెరా చూస్తుండగా సీసీ కెమెరాలో నుండి ఆ తెల్లని రూపం మా ఫేస్ దగ్గరికి వచ్చింది. అంతే, అది చూసిన నేను అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను. ఎంతసేపటికి నేను లేకపోవడంతో మా పీజీ ఓనర్ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేపించి మా పేరెంట్స్కి కాల్ చేసి రమ్మన్నారు. మా పేరెంట్స్ వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్లారు. నాకు హెల్త్ బాగాలేదని ఆఫీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను. ఆ తర్వాత కరోనా రావడంతో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే అవసరం కూడా రాలేదు. కానీ ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే భయంతో నిద్ర కూడా రాదు నాకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీస్ మీ దగ్గర కూడా ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఒక మెయిల్ ఐడి మెన్షన్ చేశాను. ఆ మెయిల్ ఐడికి మీ స్టోరీస్ని పంపించండి.